ఇది 4వ ఎపిసోడ్. థర్డ్ ఎపిసోడ్లో మనం కాయని ఏ విధంగా జాగ్రత్త పెంచుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, 10 నెలలు ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని మనం క్లియర్గా చెప్పుకున్నాం. మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఫంగస్ రిమూవ్ చేయటం అనేది అతి ముఖ్యమైన ప్రాసెస్. అంటే ఫిల్టరైజేషన్ ద్వారా ఫంగస్ రిమూవ్ చేయడం అనేది అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఇంటి దగ్గర నూనె ఆడించుకునేటప్పుడు కింద చిన్న చిన్న పలుకులు లాంటివి, చిన్న చిన్న కణాలు లాంటివి ఒకరోజు నిల్వ ఉంచితే ఆయిల్ని కింద భాగంలోకి చేరుతూ ఉంటాయి. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కింద భాగంలో ఉంచింది అపకారమైనవి మాత్రం కాదు. దాంట్లో అతి కొద్ది స్పీడ్లో తిరిగినా సరే 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఫంగస్ చచ్చిపోతుంది. చచ్చిపోయిన ఫంగస్ మరుసటి రోజుకి కింద భాగం నుంచి పై భాగంలోకి వస్తుంది ఫంగస్. ఈ పలుకులు కొంచెం బరువుగా ఉండేది మాత్రం కింద భాగంలోకి వెళుతుంది. మనం అందరూ ఏం చేస్తామంటే ఆ కింద భాగంలో ఉన్న దాన్ని రిమూవ్ చేస్తూ పై భాగంలో ఉంది వేరే పాత్రలోకి మార్చుకుంటాం. కానీ వేరే పాత్రలో మార్చుకున్న దాంట్లో ఫంగస్ కణాలన్నీ ఉండిపోతాయనే విషయం మనం గమనించాం. ఆ ఫంగస్ కొద్ది రోజులకి మల్టిప్లై అయ్యి మళ్ళీ దాని నుంచి ఫంగస్ పెరిగి అది మల్టిప్లై అవుతూ చిక్కగా మారుతుంది. దాన్నే జిడ్డు అంటాం మనం. జిడ్డు గుణం పెరుగుతుంది అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు కొబ్బరి నూనె జిడ్డుగా ఉంటుందనే కారణంతో తలకు రాసుకోవడం కూడా మానేశారు. కానీ మనం మార్కెట్లో కొనే దాంట్లో ఏ విధమైన ఫంగస్ ఉండదు కాబట్టి, అది పెట్రోకెమికల్ ఆయిల్ కాబట్టి అది ఏ విధమైన జిడ్డు ఉండదు, స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ టైం అది ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. అంటే మనం ఇప్పుడు ఫంగస్ లేనిది, ఫంగస్ రానిది నూనె మనం తయారు చేసుకుంటే ప్రకృతి సహజంగా అది అత్యంత ఉత్తమమైనదని వేరే నేను చెప్పక్కర్లేదు. కొబ్బరి నూనె గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మనం ఇప్పటికే బాగా పాపులర్ అయ్యి ఎక్కువ మంది ప్రజల అభిమానం పొందిన పల్లి నూనె, నువ్వుల నూనె గురించి ముందు మాట్లాడుకోవాలి. నిజానికి కుసుమ, సన్ఫ్లవర్, కొబ్బరి లాంటి ఎన్నో నూనెలు ఉన్నా కేవలం పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రమే ఎక్కువ పాపులర్ అయినాయి. దాని నుంచి అనేక కెమికల్ ఆయిల్స్ వచ్చినాయి, పక్కన పెడదాం వాటి గురించి. పల్లీలు కానీ నువ్వులు కానీ ఆ విత్తనం పైన ఉండే సన్నటి పొర ప్రకృతి నుంచి దీని నుంచి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. వాటికి ఉండే పైన ఉండే పింక్ కలర్లో ఉండే పొర లాంటి పదార్థంలో యాంటీబయాటిక్స్ కూడా ఉంటుంది. అందుకనే అవి ఏ విధమైన తీపి గుణం మాత్రం కలిగిస్తాయి. ఒక చిరుచేదు కానీ మరొక రుచి కానీ కలిగి ఉంటాయి. ఈ రకంగా అవి ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం కొంచెం ఆలస్యంగా జరుగుతుంది, అతి తక్కువగా ఉంటాయి. అందుకనే ఆ రెండు పాపులర్ అయినాయి. అసలు కొబ్బరి అనేది నూనె అని కంటే నెయ్యి లాంటి నూనె అని చెప్పొచ్చు. ఎందుకంటే నెయ్యి, కొబ్బరి నూనె కూడా రెండు కూడా సాచురేటెడ్ ఆయిల్స్. అంటే వాటి గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. పోతే పల్లీలు కానీ నువ్వులను కానీ ఆరబెట్టడం కానీ అందులో మాచర్ని తొలగించడం కానీ అత్యంత ఈజీగా జరుగుతుంది. అయితే కొబ్బరితో పోల్చుకుంటే నువ్వులు కానీ పల్లీలు కానీ వేరుశనగ కానీ అంత కష్టమైన ఫంగస్ రిమూవ్ చేయవలసినంత అవసరం ఎక్కువగా లేదు. అందుకనే కొబ్బరి నూనె తీయటం అనేది ఒక రకంగా ఫంగస్ రిమూవ్ చేయడం అనేది పెద్ద విషయం. కేవలం పల్లి నూనె, నువ్వుల నూనెతో కాకుండా మనం తప్పనిసరిగా నెయ్యి వాడతాం జనరల్గా. కానీ అదే పద్ధతిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన నెయ్యి అనేది ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి నెయ్యి వాడే బదులు కొబ్బరి నూనె కూడా అవకాశం ఉన్న కాడల్లా వాడటం అనేది చాలా ఉత్తమమైనది. నువ్వుల నూనె తప్పనిసరిగా వాడవలసిన అవసరాలు కొన్ని చోట్ల ఉంటాయి, వేరుశనగ నూనె వాడవలసిన చోట కొన్ని ఉంటాయి. ఇన్ ద సేమ్ టైం కొబ్బరి నూనె కూడా మనం ఒక భాగంగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కోస్తా జిల్లాలో ఇప్పుడు ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనీసం 10 కుటుంబాలు తక్కువ కాకుండా కొబ్బరి వాడకాన్ని అలవాటు చేసుకున్నారు. ఇది మంచి పరిణామం. మనకు దగ్గరలో ఉన్న కేరళ స్టేట్ వారు కొబ్బరి నూనె వాడకం ద్వారా వాళ్ళు పొందే ప్రయోజనాలని మనం ఫాలో అవడం ఏమాత్రం తప్పు కాదు. తప్పనిసరిగా ఫాలో అవి తీరవలసింది కూడా. కేరళ రాష్ట్రం సంబంధించిన వాళ్ళ గురించి మన డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. Go to Kerala and see those women at night, glowing face, because they put coconut oil and they take bath, never wash the coconut oil. Have you seen a Kerala lady in Kerala at the back? She has got a half moon in her blouse. That is her hair standing there with lot of coconut oil making an impression. Show me one Kerala girl who has got a skin disease, because biggest germ killer in this world is coconut oil.
Biggest germ killer. That's why in pickles you put coconut oil, don't grow fungus in that. And you look at a Tamilian girl, no feet, you must see their feet. So clean. Because they don't get out of the house without turmeric paste on the feet. And many of them, of course, the olden style. These days, of course, people are westernized. They put the turmeric paste on their face. They all look jaundiced if you look at them. They all look yellowish. These are all healthy things that we don't do. And the truth is always suppressed for business. Coconut oil. 1964, I wrote an article. Coconut oil is as good as mother's milk and the best fat, because coconut oil and mother's milk are the only two things that contain sodium monolauric acid, which is the basis of human immune system. I even wrote there, suspecting doctors who have not studied their biochemistry properly will have a child to go and see the infant food, which is only coconut oil can be used for infant food. If you use any other oil, the infant will die, because only two things that get digested in the mouth, because infant doesn't have the pancreatic juice, pancreatic lipase, so the fat can be digested only by the salivary lipase, and only two things. Even today, you put coconut oil in mouth, it gets digested there. You don't have to you swallow it. It just gets digested and directly goes as ketones. And that is why in America today, coconut oil is a treatment for Alzheimer's disease with very good results.